హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు మీకు క్రోటాన్ ఆకులు వాటర్లో వేసి ఎలా వేర్లు తెప్పించాలో చూపిస్తానండి. ఒక 10 డేస్కి 12 డేస్ వరకు ఇలా సన్నగా వేర్లు వచ్చాయి. ఇవి కుండీలో పెట్టుకున్న తర్వాత చాలా టైం పడుతుందండి. పక్క నుంచి వేర్లు పెరిగి కొమ్మలు మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. ఇదైతే నేను సక్సెస్ కాలేకపోయాను. ఈ ఆకులు కొన్ని రోజులకి ఇలా ఎండిపోయాయి, అందుకే తీసేశాను. ఇప్పుడైతే డైరెక్ట్గా కుండీలోనే 2 కొమ్మలు తీసుకొచ్చానండి. 2 కొమ్మలు తీసుకొచ్చి ఒక 6-7 ఇంచెస్ వరకు కట్ చేసి ఒక కొమ్మ మాత్రం మొత్తం ఆకులు తీసేసి పెట్టాను. ఒక కొమ్మకు మాత్రం ఒక 5-6 ఆకులు అట్లాగే ఉంచి పెట్టాను, ఏది ఎగురొస్తుందో చూద్దామని. ఈ ఆకులున్న కొమ్మ వాడిపోయిందండి, మెల్లమెల్లగా నిదానంగా వాడిపోయింది. అది చిగురు రాలేదు. కానీ ఈ ఆకులు తీసి పెట్టిన కొమ్మ మాత్రం నీడలో ఉంది కాబట్టి చాలా డేస్కి మెల్లమెల్లగా 2-3 అట్లా చిన్న చిన్న ఆకులు వచ్చి ఎగురొచ్చిందండి. ఈ క్రోటాన్ మొక్కను మనం బయట కొనాలంటే చాలా రేట్ చెప్తారు. మొక్కతో వస్తుందా లేదా అని నేను పెట్టి చూశాను. సక్సెస్ అయితే అయ్యానండి. ఒక 10-15 ఆకులు వచ్చిన తర్వాత అది నీడలో ఉంది కాబట్టి ఆకులన్నీ గ్రీన్ కలర్లోనే ఇట్లా మచ్చలు డిజైన్ లాగా లేకుండా గ్రీన్ కలర్లో ఉంటే దాన్ని మళ్ళీ చాలాసేపు ఎండబడే ముందు బాల్కనీలో ముందు ప్లేస్లో పెట్టాను. ఎంత బాగా పెరిగిపోయింది చూడండి. ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా ఇది పెట్టి. ఫస్ట్ చిగుర్లు నేను ఇట్లా కొమ్మలుగా రావడానికి పించింగ్ చేసేసాను. పించింగ్ చేసేసిన తర్వాత అది 3 భాగాలుగా వెళ్ళింది. చాలా పెరిగిపోయింది. దీనికి ఏదన్నా కట్టె లాంటిది పెట్టాలి, ఆగట్లేదు, ఎత్తు పెరిగిపోయింది. ఇది మనం నర్సరీలో కొనాలంటే చాలా రేట్ చెప్తారండి. ఇది మామూలుగా కవర్లలో ఉండదు, వాళ్ళ దగ్గర చిన్న పాట్లో పెట్టి ఉంటుంది. 350-400 వరకు చెప్తారండి. అసలు వస్తుందా లేదా అని పెట్టి చూశానండి. ఇది సక్సెస్ అయింది కొమ్మతో. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇంటి ముందు భలే అందంగా ఉందండి ఈ చెట్టు. ఇప్పుడు దీనికి మనం ఈ చెత్త అంతా పీకేసి, మొలిచిన చెట్లన్నీ పీకేసి మట్టిని కొద్దిగా గుల్లగా చేద్దాం. కొద్దిగా గుల్లగా చేసి దీనికి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తానండి. ప్రతి కుండీకి కూడా మనం ఎప్సమ్ సాల్ట్ వాటరు ఒక 1 మంత్కి ఒకసారైనా ఇవ్వాలండి. ఎందుకంటే భూమిలో ఉన్న చెట్టు అన్ని పోషకాలను తీసుకొని తట్టుకోగలుగుతుంది. కుండీలో కాబట్టి కంపల్సరీ మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్ వేయాలి. 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకొని ఇట్లా వాటర్లో కలిపి దాని మొదట్లో పోస్తున్నానండి. కొమ్మలతో కూడా ఇలా చెట్లను పెంచుకోవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే కొమ్మలతో మొక్కలు పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కలిపేసి నేను మొదట్లో అంతా పోసేస్తున్నాను. ప్రతి కుండీకి ఇలాగే మధ్య మధ్య ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తానండి. చూడండి, మీరు కూడా ఇలాగే కొమ్మ పెట్టుకొని పెంచుకోండి, హ్యాపీగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.